ఇప్పుడు చాలామందికి పొట్టలో ఏదో డిస్టర్బెన్స్గా ఉంది, లేదా పొట్ట ఉబ్బరంగా అయింది, గట్టిగా అయింది. సింపుల్ రెమెడీస్ చిటికలో తగ్గిపోయి ఏమన్నా ఉంటాయి అసలు? చిటికలో తగ్గిపోతాయి అనేవి చిన్న ఉంటాయి కానీ, బట్ అలాంటి వాళ్ళు కూడా సిమ్టమ్స్ అట్లానే రికరెంట్గా వస్తుంటే మాత్రం ఫస్ట్ థింగ్ డాక్టర్ చూపించుకోవాలి. ఓకే. షార్ట్ థింగ్ మన పెద్దవాళ్ళు చెప్పినట్టు చిన్నపిల్లలకి అయితే గ్రైప్ వాటర్ అని వేసేవారు, వుడ్వర్డ్స్ అని, గ్రైప్ వాటర్ అని. అంటే స్టమక్ అంటే స్పాజం లేకుండా రిలాక్స్ అయ్యేదాన్ని బట్టి. మనం జింజర్ అంటాం, మనము అల్లం మరిగించి కూడా అంటే వాటర్లో బాయిల్ చేసి దే కెన్ టేక్ సిప్ ఆఫ్ వాటర్ మార్నింగ్ అని, అల్లం టీస్ అని, ఇలాంటివన్నీ కూడా ఓకే, విల్ బి రిలీవ్డ్. లేదంటే చల్లగా, ఫర్ ఎగ్జాంపుల్ బాగా సివియర్ మంట ఉందనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు ఒక 2 గుటికలు తాగినా చాలు. మిల్క్ ఎందుకంటే అది ఆ చల్లగా ఉంటుంది, దట్ విల్ ఫార్మ్ ఏ ప్రొటెక్టివ్ బ్యారియర్. చిన్న అల్సర్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ నర్వ్ ఎండింగ్స్ అన్ని ఇది బ్లాక్ చేస్తుంది, చల్లగా ఉండేది. ఇట్ విల్ ఫార్మ్ ఏ ప్రొటెక్టివ్ కోట్, ఇంకా అప్పుడు రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత యూ కెన్ టేక్ సమ్ టాబ్లెట్స్, యాడ్ ఆన్ మెడికేషన్స్ తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది రిపీటెడ్గా జరుగుతుంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే. అంటే అన్నిటికీ ఒకటే రీజనా? అంటే కొంతమందికి పొట్ట గట్టిగా అయిపోతుంటుంది, అది ఏ రీజన్ అసలు? ఇది ఏంటి అంటే ఇటు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్లో ఉంటుంది అండ్ గ్యాస్ట్రైటిస్లో ఉంటుంది. ఇక్కడ వేరిడ్గా చూడాలి కంప్లైంట్స్ పేషెంట్స్కి. అంటే ఓన్లీ పొట్ట ఉబ్బరమేనా, కడుపులో మంట ఉందా, విరోచనం ఎలా వెళ్తున్నారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. విరోచనంలో ఏమన్నా మ్యూకస్ అంటాం, తెల్లగా రావడము, చీము రావడము, బంక రావడం, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అని కూడా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. మనము సింపుల్ కడుపు ఉబ్బరం అనగానే ప్యాంటాపు ట్యాబ్లెట్ సిరప్ రాసి ఇచ్చేస్తే సరిపోదు. దీన్ని మళ్ళీ ఇట్లా డిఫరెన్షియేట్ చేసి చూడాలి. అంటే పైన పేగుకు సంబంధించిందా, కింద పేగుకు సంబంధించిందా. ఎందుకంటే ఏ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మనకు బ్లోటింగ్ చూస్తాం, కడుపు ఉబ్బరం చూస్తాం, ఆ డిస్టర్బెన్సెస్ చూస్తాం. మనం ఈ హిస్టరీలో డివైడ్ చేసి దీనికి ఒక పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్, దీనికి ఒక పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏజ్ ప్రకారం చూస్తే ఏ ఏజ్ నుంచి గట్ ఇష్యూస్ రావడం మొదలవుతాయి అసలు? ఇప్పుడున్న సినారియోలో చెప్పాలంటే చిన్న పిల్లల దగ్గర, అంటే లైక్ వెన్ దే స్టార్ట్ గోయింగ్ టు స్కూల్, ఒక 6-7 years పిల్లలకు కూడా గట్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ఫుడ్. ఎందుకంటే యాక్టివిటీస్ తక్కువ ఉంటున్నాయి. ఇంతకుముందు అంటే మనం చిన్నపిల్లలు అంటే వీధిలో ఆడుకుంటూ పరిగెట్టుకుంటూ ట్యాప్ వాటర్, బోరింగ్లో వాటర్ కూడా తాగాం ఈవెన్ మనం అందరం ఏజ్ పేజ్లో. ఇప్పుడు ఎంత స్టెరైల్గా మినరల్ వాటరే వాడుతున్నా కూడా అక్కడ పోయి ఏం చేస్తారు, ప్యాకెట్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్ అండ్ మన రోడ్డు సైడ్ ఫుడ్, ఇవన్నిటికి అలవాటు పడిపోయారు. అక్కడ గట్టి డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయిపోతాయి, అర్లీ ఏజ్లోనే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇలా ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అయిన వాళ్ళకి మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయి, ఒకేసారి సీరియస్ అయిపోతాయి. అలాంటి టైంలో మనం ఇంట్లో తీసుకునే రెమెడీస్ లేకపోతే మెడికేషన్ కానీ ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందేనా, లేకపోతే మనం ఓన్గా ఫాలో అవ్వాల్సి అయితే సరిపోయే ఉన్నాయి? మనం ఫ్రాంక్గా డిస్కస్ చేసుకోవాలంటే యాజ్ ఎ ఫ్రెండ్లీగా, మనం స్ట్రిక్ట్గా మరీ ప్రోటోకాల్గా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం మినిమం పద్ధతులతో ఫాలో అవుతే మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఫాలో అవుతారు. అంటే బ్యాలెన్స్డ్ డైట్, వీక్లీ ఒకసారి బయట ఫుడ్, ఖచ్చితంగా ఇన్ని వాటర్ తీసుకుంటున్నారా లేదా, మనం తినే ఫుడ్ని బట్టి మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో మనం వాటర్ తీసుకుంటున్నాం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మనం ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. టైం టు టైం తినాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. స్లీప్ టైం, పడుకునే ముందు నో ఎలక్ట్రానిక్ డివైజెస్, నో స్క్రీన్, ఎందుకంటే డీప్ స్లీప్లోకి వెళ్ళడానికి అవి అవాయిడ్ చేయాలి. అలానే మనతో పాటు కలిపి ఫిజికల్ యాక్టివిటీ చేయించాలి. సో ఇవన్నీ మనం చేయకుండా మన తర్వాత జనరేషన్ చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టం. మనం చేస్తూ వాళ్ళతో చేయిస్తే అంత ఫ్యామిలీ మొత్తం స్టెబిలైజ్గానే ఉంటుంది. మినిమం అప్ అండ్ డౌన్స్ అంటే యాక్సెప్టెడ్. అంటే నేను అనేది మనకి ఈనో వాడతాం, అది కొంచెం సరిగా డైజెషన్ అవ్వలేదు అంటే అట్లా పిల్లలకు కూడా ఇచ్చా, లేకపోతే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి అంటే ఏదో ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక టాబ్లెట్ తీసుకుని వేసేసుకుంటున్నారు. ఇప్పుడు డాక్టర్స్ దాకా రావాల్సిన అవసరం లేదని చాలామంది తీసేసుకొని వేసేసుకుంటారు. కానీ నా వర్షన్ ఏంటి అంటే అకేషనల్గా ఇట్లాంటివి ఉంటాయి. మనం తిన్న ఫుడ్ పడకపోవడము, ట్రావెలింగ్, లేదంటే వాడికి వేరే ఇష్యూస్ వల్ల ఇది పడకపోవడం ఉండొచ్చు. కానీ ఇట్లాంటివి రిపీటెడ్గా యాడ్ ఆన్ అవుతుంటే మాత్రం, అంటే మోర్ దాన్ 2-3 times వస్తే మాత్రం డెఫినెట్లీ దే హ్యావ్ టు మీట్. వేరే ఆప్షన్ లేదు. అంటే చూసుకోవాలి. పిల్లలకి చాలా కండిషన్స్, క్రైటీరియాస్ ఉంటాయి. అంటే కంజెనిటల్గా వాళ్ళు ఎదుగుదల చూస్తూ ఇంటెస్టైన్స్లో, ప్యాంక్రియాస్లో ఇట్లా చాలా మార్పులు ఉంటాయన్నమాట. అవి ఈ విధంగానే బయటపడతాయి. దాన్ని మనం ట్యాబ్లెట్స్తో సబ్సైడ్ చేసి లేట్ చేసేదానికన్నా ఎన్కౌంటర్ అంటే చూపించుకొని సెట్ చేసుకుంటే మంచిది.